హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, ధనియాలు ఒక స్పూన్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారము మన టేస్ట్‌కు తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం 2 మీడియం సైజువి. కాస్త ఉప్పు వేయడం వలన త్వరగా ఫ్రై అవుతాయని వేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్‌లోకి, చపాతీలోకి, రొట్టెలోకి కూడా చాలా బావుంటుంది. నేను వేరుశనగ పప్పును ఓవెన్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి వేరుశనగ పప్పు కూడా అవసరము. ఒక చిన్న కప్పుతోటి వేరుశనగ పప్పు. ఒక 30 సెకండ్స్ మనము ఓవెన్‌లో ఉంచుకొని ఈ విధంగా పొట్టు ఊడి వస్తుంది. చాలా మంచిగా ఫ్రై అవుతుంది. మనం కడాయిలో చేసుకుంటే బ్లాక్‌గా అయిపోతుంది గదండీ! అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. దీనిని ఈ పచ్చిమిరపకాయి, ఉల్లిపాయ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకొని, అదే కడాయిలో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేయాలి. మేము మా నేటివ్‌కెళ్ళినామండి. అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర గోంగూర చెట్టుంటే అక్కడ తీసుకొనొచ్చాను నేను. అందులోనికి కాస్త పసుపు, దీనికి నూనె ఏమీ అవసరం లేదండి. అదే కడాయిలో చేసుకుంటే చాలు. ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. గోంగూర చాలా త్వరగా మెత్తబడిపోతుందండి. తర్వాత ఒక జార్ తీసుకొని మిక్సీ జార్‌ను గ్రౌండ్ నట్టు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత మనము గోంగూరను ఇందులోకి యాడ్ చేసుకొని, ఈ విధంగా చేసుకొని, ఫైనల్‌గా మనము ఉల్లిపాయ, వెల్లుల్లిని వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి మిక్సీలోని. ఈ విధంగా చేయటం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. చూడండి చాలా చాలా టేస్టీ టేస్టీ చట్నీ. బాయ్ అండి.